ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, 2025 సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి స్థితిగతి ఎలా ఉండబోతోంది, గ్రహ గమనం ఏ విధంగా ఉంటుంది అంటారు, తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి గ్రహగతుల యొక్క ప్రభావం వలన ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు అనేటువంటి విషయాల గురించి సవివరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫలితముల గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. అయితే ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చే ఉగాది నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మరి ఆ విశ్వావసనామ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ప్రామాణికంగా కాకుండా ఆంగ్ల నూతన సంవత్సరం చెప్పేటువంటిది ఎక్కడ ఉంది అంటే, ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు శాస్త్రములన్నీ కూడా ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమే, శాస్త్ర సమ్మతమే అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2025 సంవత్సరం కోడే కూస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందన్న విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ విశ్వావసనామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కాకుండా విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితములని తెలిపే ప్రయత్నం కూడా అప్పుడు చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక చూసుకున్నట్లయితే గత 2.5 సంవత్సరాలుగా ఈ అష్టమ శని దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి రిలీఫ్ పొందబోతున్నారు. అష్టమ శని దోష ప్రభావం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి పూర్తిగా తొలగిపోతుంది. అంటే పూర్తిగా తొలగిపోతుందనా, మళ్ళీ దాని ప్రభావం కొంత మధ్యలో కొన్ని రోజుల్లో మీరు పొందబోతున్నారు. కాబట్టి దీనివలన జరిగేటువంటిది ఇబ్బంది ఏంటి అనేటువంటిది మనం ముందు తెలియజేసుకుందాం. ఇక గోచార గురుడు కూడా చూసుకున్నట్లయితే కొంతకాలము యోగదాయకంగా ఉండడం, ఖర్చులు అనేటువంటివి ధర్మపరంగా ఖర్చులు, తీర్థయాత్ర, క్షేత్ర సందర్శనం, ఇవన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి మొహమాటానికి పోతే ఏదో అయినట్టుగా వీరికి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోలేకపోతారు. మొహమాటం కొద్దీ సమస్యల్ని కొని తెచ్చుకుంటారు ఈ సంవత్సరంలో. కాబట్టి నిర్మోహమాటంగా ఉండేటువంటి స్వభావాన్ని అలవర్చుకోండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. ఏ సమయంలో ప్రమోషన్స్ ఉండబోతున్నాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగ భద్రత లేదా ఉద్యోగము జూలై తర్వాత ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం ఉండదు. కారణం జ్ఞాపక శక్తి లోపించడం, అంతే తప్ప ఇతరత్ర ఏ ఇబ్బంది కాదు. మీ యొక్క ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉండదండి. ఆశ్లేష నక్షత్రంలో అనగా సంబంధించినటువంటి పుష్యమీ నక్షత్రంలో పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి మీ యొక్క ప్రయత్నం లోపం అంటూ ఉండదు. కానీ గ్రహ సంచార ప్రభావం వలన జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి తక్కువ శాతంతో ఉత్తీర్ణత పొందుతారు. కోరుకున్నటువంటి విద్యాలయ సంస్థలలో ప్రవేశం పొందడానికి అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మొక్కవోని ఆత్మధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి
ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే రిటైల్ బిజినెస్లో జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, అలాగే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, రెస్టారెంట్ బిజినెస్, తీర్థయాత్రలు చేసే నడిపేటువంటి వాళ్ళు, అలాగే ప్రధానంగా పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళకి ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఆదాయం ఉంటుంది. అనగా గొప్పగా ఆదాయం లభించదు, అంతగా అని చెప్పేసి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు. మిశ్రమమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అనగా లాభము ఉండదు, నష్టము ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అయితే వ్యాపార విస్తరణకి మాత్రం అనుకూలమైనటువంటి సమయముగా కాదు. కాబట్టి ఉన్నటువంటి వ్యాపారాన్నే మీరు నడుపుకునే ప్రయత్నం చేయండి తప్ప వ్యాపార విస్తరణకి ఈ సంవత్సరంలో అంత అనుకూలతగా లేనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి కళాకారులకి మంచి ఆదరణ లభిస్తుంది. కాకపోతే వచ్చినటువంటి వాటిని అవకాశాలని ఏది మంచిది ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతారు. మంచి అవకాశాలని జార విడుచుకుంటారు. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలతో టీవీ, సినిమా, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. అన్ని ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు, పెద్దల సహాయ సహకారాలు వస్తాయి, కానీ అవకాశాలని సరైనటువంటి సమయంలో వినియోగించుకోలేకపోతారు. ఇది ఒక్కటే వీరికి ఉన్నటువంటి లోపం. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి, అలాగే ప్రజా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ ప్రజా సంబంధంతో లింక్ ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడాను ఆదరణ బాగుంటుంది. తప్పకుండా మంచిని పొందుతారు. అలాగే చూసుకున్నట్లయితే నామినేటెడ్ పదవితోనైనా కానీ మీకు లభించి తీరుతుంది. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండవ పంట అధిక దిగుబడి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండవ పంట దిగుబడి మీకు అధిక లాభసాటిగా ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే రొయ్యలు, చేపలు, ఇటువంటి పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మే 9వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయము. మే 9వ తారీఖు వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయముగా ఈ కర్కాటక రాశి వారికి తెలియజేయబడుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ రాహుకేతుల యొక్క సంచారము, కేతువు మీకు 3వ స్థానంలో 15వ తారీఖు మే నుంచి, మరియు 9వ స్థానంలో 15వ తారీఖు మే నుంచి రాహు యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం పితృ సంబంధమైనటువంటి వర్గీయులతో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. 15వ తారీఖు మే తర్వాత ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఇది మనం చెప్పుకోదగినదిగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రతిభకి తగ్గట్టుగా మంచి స్థితిగతులు గోచరమవుతున్నాయి. ఇక మనం గ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకొని తద్వారా మనం ఈ యొక్క వివరాలలోకి వెళ్ళినట్లయితే మే 9 వరకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి పురోగతి ఏర్పడబోతుంది. అనగా ఏంటి పురోగతి అంటే? ఏమీ లేదండి, మీరు చేసే ప్రతి ప్రయత్నం కలిసి వస్తుంది. కాబట్టి ఏమైనా కానీ మీరు జీవితంలో అభివృద్ధి బాటలో ఉండాలి, కొత్త ప్రయత్నాలు చేయాలి, కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మే 9 ఉన్నటువంటి మధ్యకాలము అద్భుతమైనటువంటి కాలం. ఈ సమయంలో మీరు బీజం వేయండి, తప్పకుండా అది మానై కూర్చుంటుంది. ఇక చూసుకున్న మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలోకి సంచారం చేస్తుంటాడు. తద్వారా ఏమవుతుంది? ధర్మపరమైనటువంటి, ధార్మికపరమైనటువంటి ఖర్చులు అవుతాయి. పూజా సంబంధంగా పూజలు ఎక్కువగా చేయడము, క్షేత్ర సందర్శనం. మీరు అనుకోరు కానీ దేవాలయాన్ని సందర్శనం చేస్తారు. ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఆ మతానికి సంబంధించినటువంటి దేవాలయంలో వాళ్ళు ఉంటారు. దైవ అనుగ్రహం కలుగుతుంది. మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనం, మీ మత పెద్దల యొక్క ఆశీర్వచనం మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యకాలంలో తీసుకుంటారు. ఇక సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు రోజున వరకు కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఒక 45 రోజుల పాటు కర్కాటక రాశిలోనే అతిచార ప్రభావం చేత గురుగ్రహ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలని సకాలంలో గుర్తించలేకపోతారు, ఖర్చులు అధికంగా అవుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు మళ్ళీ వక్రీకరించి స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఎప్పటి వరకు వీరికి అనుకూలంగా ఉంటుందంటే మే 9 వరకు ఉన్నటువంటి సమయం సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయమే అని చెప్పవచ్చు.
ఇక శని ప్రభావం చూసుకున్నట్లయితే 16వ తారీఖు వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నా 16 నుంచి శని మీనరాశిలోకి సంచారం చేయడం ప్రభావం కారణం చేత ఏ అష్టమ శని దోష ప్రభావం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు బయటపడతారు. ఇక సంతోషమా అని అనుకుంటే ఇక్కడే వచ్చిందంటే పెద్ద చిక్కు. గమనించాల్సినటువంటిది ఏప్రిల్ అనగా ఈ జూలై 8వ తారీఖు రోజు నుంచి వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అష్టమ శని దోష ప్రభావము ఫలితాలు పొందుతారు. మళ్ళీ అక్టోబర్ 10న కుంభంలోనే ఉంటాడు, కానీ కుంభంలో కూడా వక్రీకరించి నవమ స్థానం. కాబట్టి జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు, అనగా జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 నెలల కాలము మీకు పరీక్షా కాలము. అనగా సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. అష్టమ శని వెళ్ళిపోయిందన్నారు, మళ్ళీ మాకెందుకు ఇంకా సమస్యలు వస్తున్నాయంటే ఈ 3 నెలల కాలంలో మీరు అష్టమ శని దోష ప్రభావాన్ని పొందుతారు. ఇక చూసుకున్నట్లయితే జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా చూసుకుంటే ఇక్కడ ఈ అక్టోబర్ కుంభరాశిలోకి సంచారం చేస్తుంటాడు కదా, జూలై 8 నుంచి వక్రీకరించి అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు, కనుక అక్టోబర్, నవంబర్ అంటే దాదాపుగా అక్టోబర్, నవంబర్ నెల కాలంలో కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి దాంపత్య విభేదాలతో ఏదైనా ఉండి దూరం అవుతారు కదా, ఆ దాంపత్య విభేదాలు తొలగిపోతాయి. అనుకూల దాంపత్యత ఉంటుంది, మళ్ళీ కలుసుకుంటారు. వ్యాపార భాగస్వాములు విడిపోయి ఉంటారు కదా, ఎప్పుడో విడిపోయినటువంటి పాత వ్యాపార భాగస్వాములు కలిసి మళ్ళీ నూతన వ్యాపారాన్ని చేసే అవకాశం ఈ యొక్క అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు మధ్య కాలంలో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో జూలై 8వ తారీఖు నుంచి మీకు వివాహం కుదురుతుంది. జూలై 8 తర్వాత వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి తప్పకుండా వివాహమై జరిగి తీరుతుంది. సంతానవంతులు కూడా అవుతారు. జూలై 8వ తారీఖు తర్వాత సంతాన సౌభాగ్యత అనగా కన్సీవ్ అవ్వడం కానీ లేకపోతే డెలివరీ అవ్వడం కానీ జూలై 8వ తారీఖు తర్వాత కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగార్థులలో అనగా ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి చూసుకుంటే నిరుద్యోగస్తులకి లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కానీ, బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో అనగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు, అలాగే మే 13వ మనకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు, మరియు జూన్ అనగా ఏప్రిల్ 12వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయము. నిరుద్యోగస్తులకి ఏప్రిల్ తర్వాత మీకు ఉద్యోగ భద్రత, ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి కాలము కూడా ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగస్తులు లేదా ఉద్యోగ మార్పు మళ్ళీ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్య కాలంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే జనవరి 21 వరకు కర్కాటకంలోనే ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 1 నుంచి జూన్ 3వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు అనుకూలంగా తీర్పు వెల్లడవుతుంది. న్యాయ సంబంధమైనటువంటి వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈ యొక్క సంబంధించినటువంటి జనవరి 21వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి చక్కగా మీకు ఈ యొక్క జూన్ వరకు కూడా ఈ సంబంధించినటువంటి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు మీరు ఖచ్చితంగా అనగా ఈ సమయంలో ఏ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులు కనుక చేస్తారు అని అంటే నూతన ప్రాజెక్టులు అనేటువంటివి ఈ ఏప్రిల్ 1 తర్వాత నుంచి జూన్ మధ్యకాలంలో అనగా ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్ 1 టు మే 1, మే 1 టు జూన్ 1 అనగా ఈ 2 నెలల కాలంలో నూతన ప్రాజెక్టులు మీరు చేపడతారు. లేదా ఈ 2 నెలల కాలంలో ఏప్రిల్, మే ఈ 2 నెలల కాలంలో మీకు అధికమైనటువంటి లాభ సంపాదన రావాల్సినటువంటి రాని బాకీలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సంప్రాప్తమవుతాయి. ఇక మళ్ళీ చూసుకున్నట్లయితే జూలై 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గ్రహ ప్రభావము చేత నూతన వ్యక్తుల పరిచయ ప్రభావము, తద్వారా మీకు భవిష్యత్తులో యోగదాయకంగా కలగజేసేటువంటి సంఘటనలు వాళ్ళ వల్ల కలుగుతాయి. ముఖ్యంగా
మీకు సహాయం చేయడానికి అనగా గత జన్మతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము ఈ యొక్క జూలై 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యకాలంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఇది దైవ సంబంధమైనటువంటి సంబంధాలుగా గుర్తించాలి. ఈ సమయంలో వచ్చేట్టుగా మీ గత జన్మతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంబంధించినటువంటి జూలై 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యలో పరిచయం అవుతారు. తద్వారా మీ భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలే పొందుతారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడం కోసం మీరు నిజాయితీ నిబద్ధతతో మొక్కవోని ధైర్యంతో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మంచి స్థితిగతులు పొందుతారు. మీ పేరు మీద స్థిర చరాస్తులు కొనుగోలు కలుగుతుంది. అలాగే గృహం ఏర్పరచుకోవాలి, ఒక స్థిరాస్తి ఏర్పరచుకోవాలనే ఆలోచన కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జరగబోతుంది. మీ కలలు సాకారం అవుతాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించిన సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్యకాలము అనుకూలమైన సమయం కాదు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ సంబంధించినటువంటి సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 24వ తారీఖు మధ్యకాలంలో చూసుకోవాలి. గృహ మార్పులు, గృహంలో మరమ్మతులు, వాహన మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి ఈ సమయంలో. ఇక ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి కనుక మిశ్రమ ఫలితం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందగోరుతున్నారు. కావున అయినప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పబడినటువంటి కొన్ని సమయాల్లో ఆందోళనకరంగా అలాగే ఇబ్బందికరంగా సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఈ యొక్క 2025 సంవత్సరంలో ఉండకుండా ఉండాలి. దైవానుగ్రహంతో అన్ని విషయాల్లో మీరే ముందు చేయి పై చేయి సాధించాలనే ఉద్దేశం తపనతో ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారరీత్యా 12 రాశులకి కూడాను ఈ శని ప్రభావము ఈ 2025 సంవత్సరంలో ఉంటుంది. కావున ఈ యొక్క శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక మంచి పుణ్యతిథి రోజున జరిపించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ శ్రీకారం చుట్టబోతున్నాం. 12 నెలల పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలున్నా, అలాగే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయిన 60 సంవత్సరాల లోపల ఏ విధంగా మరణించినా వాటిని పితృదోషం అంటారు. దీనివలన సమస్యలు పెరగడమే తప్ప సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పట్టవు. కాబట్టి పితృదోష పరిహారార్థమే ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఈ ఏడాదిలో కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే వారి జీవితంలో మరిన్ని మార్పులని, మరిన్ని సమస్యలని వెనకేసుకునే అవకాశం ఉందంటారు గురువుగారు, తెలియజేస్తారా? ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ 2025 సంవత్సరంలో ప్రశాంతమైన జీవితం, సమస్యల నుంచి బయటపడడం కోసమై అవకాశం కుదిరినప్పుడల్లా కూడా శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవడం, నవగ్రహ దేవతా ప్రదక్షిణ, అలాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం విధిగా తప్పనిసరిని తెలియచేస్తూ, ఇక ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలు ఫలితాల కంటే దీనికి విభిన్నంగా మీ యొక్క జీవితం కానీ మీ జాతకం కానీ ఉన్నట్టయితే అది మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.